ఓం నమః శివాయ. కరుణా సంపన్నుడైన ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా అనాథుల పాలిట అన్నపూర్ణాలయమైన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. విధి వైపరీత్యంతో మానసిక వికలాంగులైన అనాథులను తన మనోనేత్రంతో ఈ పుణ్యస్థలానికి తీసుకువచ్చి తన భక్తుల చేత వీరి ఆకలి తీరుస్తూ పుణ్యఫలాలు ప్రసాదిస్తున్నాడు. విజయనగరం వాస్తవ్యులైన నవీన్ గారు వారి మిత్రునితో సహా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ పుణ్యలింగాన్ని దర్శించి స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామికి జలాభిషేకం చేశారు. యాగాన్ని పూర్తి చేసి యాగఫలాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అనాథులను ఆప్యాయంగా పలకరించారు. సేవాభావంతో అభాగ్యుల అన్నదానానికి సాయం చేశారు. సేవాశ్రమాన్ని సందర్శించిన ఈ సేవామూర్తులను ఆ శివయ్య రక్షించాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చూసిన తర్వాత చాలా జెన్యూన్గా ఉంది మొత్తం. ఎందుకంటే మనం బయట రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా, పిచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అంటే వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది మనకి. ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొడతారేమో అనే ఫీలింగ్ వచ్చే పర్సన్స్ ఉంటారు కదా. సో అలాంటి పర్సన్స్ని వీళ్ళు ఏంటంటే ఇక్కడ జాయిన్ చేసుకొని బాగా చూసుకుంటారు. ఇక్కడ జాయిన్ చేసుకోవడం కూడా ఏంటంటే వీళ్ళే వెళ్ళి తీసుకురావడం కాదు, ఓన్లీ డైరెక్ట్ వయా పోలీస్తో కాంటాక్ట్ అయితేనే వీళ్ళు జాయిన్ చేసుకుంటారు అనమాట ఇక్కడ. సో చాలామంది ఇక్కడికి వచ్చి మొత్తం క్యూర్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా 2000 పర్సన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు అయితే చూపించారు, ఇప్పుడే నేను చూశాను. చాలా బాగా అనిపించింది. రావడమే స్టార్టింగ్ దేవుడి దర్శనంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మొత్తం.